ములుగు జిల్లా అడవుల్లో సుడిగాలి బీభత్సం సృష్టించింది. మేడారం తాడ్వాయి ఫారెస్ట్ ఏరియాలో టోర్నడో తరహాలో భీకర గాలులు వీచాయి. దీంతో అటవీ ప్రాంతానికి తీవ్ర నష్టం వాటిల్లింది. భారీ వృక్షాలు నేలకూలాయి. సుమారు 200 హెక్టార్ల మేర 50,000కు పైగానే చెట్లు నేలకూలినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ఊహించని రీతిలో వచ్చిన సుడిగాలితో అడవిలో పెద్ద ఎత్తున విధ్వంసం చెలరేగింది. సుమారు 15 కిలోమీటర్ల వ్యవధిలో దాదాపు 200 హెక్టార్ల విస్తీర్ణంలో సుమారు 50,000 చెట్లు నేలకూలాయి. గాలి బీభత్సానికి స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు అడవిలో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కుమారస్వామి అందిస్తారు. కుమారస్వామి. సుమిత్ర, గత కొన్ని రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలతోటి ములుగు జిల్లా అంతా ఎఫెక్ట్ అవ్వడం ఒకెత్తైతే మేడారం అడవులను గత కొన్ని రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలు ఒక కుదిపినటువంటి పరిస్థితి ఉంది. మేడారం అడవులన్నీ కూడా ఆనవాళ్లు లేకుండా మారిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ములుగు జిల్లా సమ్మక్క సారలమ్మకు సంబంధించినటువంటి తాడ్వాయి మండలం ఆ మేడారం అడవుల్లో దాదాపు సుమారు 50,000 చెట్లు నేలమట్టమయ్యాయి. ఎక్కడికక్కడికి కూడా రోడ్ల మీద చెట్లు భారీ వృక్షాలు విరిగిపడ్డటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 200 హెక్టార్ల మేర అడవి పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే 3-4 కిలోమీటర్ల దూరంలో అయితే చాలా చింద్రబంధంగా తయారైనటువంటి సిచ్యువేషన్ ఉంది. వాతావరణంలో చోటు చేసుకున్నటువంటి అసాధారణ మార్పు వల్లనే ఈ పరిణామం చోటు చేసుకున్నట్టయితే మనకు కొంత ఫారెస్ట్ అధికారుల ద్వారా, అదేవిధంగా వాతావరణ శాఖ అధికారుల ద్వారా తెలుస్తుంది. ఇప్పటికే ఢిల్లీకి అక్కడ ఉన్నటువంటి ములుగు జిల్లాకు సంబంధించినటువంటి అటవీ శాఖ జిల్లా అధికారి ఢిల్లీకి సంబంధించినటువంటి రీసెర్చ్ సెంటర్ కి ఇప్పటికే లేఖ రాయడం జరిగింది. ఒక్కసారిగా ఈ రకమైనటువంటి వాతావరణము, ఈ రకమైనటువంటి పరిణామం ఎందుకు చోటు చేసుకుంది అనే దాని మీద ఫారెస్ట్ అధికారులు మాత్రం అది ఆ సమాచార సేకరణలో పడ్డటువంటి ఆ పరిస్థితి మనకుంది. టోర్నడో లాంటి ఒక అసాధారణమైనటువంటి సుడిగాలులు అడవిని చుట్టేస్తే తప్ప ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవు. అంటే టోర్నడోల్ లాంటి ఫారెస్ట్ కు సంబంధించిన మేడారం ఫారెస్ట్ లో అట్లాంటివి జరగడానికి స్కోప్ ఉందా ఏంటి అనేటువంటి శాస్త్రవేత్తలు సమగ్రంగా అధ్యయనం చేసి నివేదిక ఇస్తే తప్ప తెలియదు. ప్రస్తుతానికైతే నష్ట నివారణ చర్యలు చేపట్టేందుకు ములుగు జిల్లాకు సంబంధించినటువంటి ఫారెస్ట్ అధికారులు రంగంలోకి దిగినటువంటి పరిస్థితి మనకు అక్కడ కనిపిస్తుంది. ఫారెస్ట్ అధికారులు ఎన్ని మొక్కలు పోయాయి, ఎక్కడెక్కడ పోయాయి, తీవ్రత అనేటువంటిది ఎక్కడెక్కడ ఉన్నది అనేటువంటి విషయాల మీద మొత్తం విచారణ చేపట్టినటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం మనకు తాడ్వాయి మండలాన్ని మొత్తం కూడా అంటే ఏటూ నగరం, తాడ్వాయి, మేడారం, ఇక్కడ ఉన్నటువంటి చల్వాయి ఈ మధ్య ప్రాంతం లోపల మొత్తం అదంతా కూడా అడవి అంతా కూడా మొత్తం తుడిచిపెట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. భారీ వృక్షాలు అంటే కనివిని ఎరగని నష్టం అనేటువంటి జరిగింది. భారీ వృక్షాలు పెద్ద ఎత్తున నేల వాలడం అనేటువంటి జరిగింది. చిగుటాకుల్లో ఒక్కసారిగా అడవి ఈ మొత్తం ఈ బీభత్సంతో ఒక్కసారిగా అడవి అంతా కూడా చిగురుటాకులా వణికిపోయినటువంటి పరిస్థితి మనకు అక్కడ కనిపిస్తుంది. మేడారం అడవులు అంటే పచ్చదనం పరుచుకున్నట్టు ఉండేటువంటి అడవి ఒక్కసారిగా చెట్లు నీళ్ళ కోయడంతో అడవి అంతా కూడా మోసిపోయినట్టు కనిపిస్తుంది. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులు ఈ పరిణామానికి ఒక్కసారిగా హతాశయులైనటువంటి పరిస్థితి ఉంది. కొంత బీభత్సకరమైనటువంటి వాతావరణం చోటు చేసుకోవడంతో అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ గిరిజనులు ఈ నష్ట నివారణ నుంచి తేరుకోలేకపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. తెల్లవారితే చాలు వాళ్ళంతా కూడా అడవితో సంబంధం ఉంది, అడవితో అనుబంధం ఉన్నటువంటి ఆదివాసీలు కావచ్చు అటువంటి పచ్చని చెట్లని నేలకూలడంతో మొత్తం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే 100 సంవత్సరాలుగా పెంచినటువంటి అడవి ఒక్కసారిగా తూడ్చిపెట్టుకోవడం అనేటువంటి దాన్ని వాళ్ళెవరు కూడా జీర్ణించుకోలేనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికే అటవీ శాఖకు సంబంధించినటువంటి జిల్లా అధికారులంతా కూడా రంగంలోకి దిగి ఎందుకు ఈ పరిణామం చోటు చేసుకుంది అనే దాని మీద మొత్తం కూడా విచారణ అయితే చేపట్టారు. అక్కడ బృందాలుగా అటవీ శాఖ దాదాపు 15 బృందాలుగా విడిపోయి మొత్తం గ్రామాల్లో కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మేడారం ఫారెస్ట్ లో కావచ్చు మొత్తం విచారణ చేపడుతున్నారు. ఎన్ని చెట్లు నిలకొట్టాయి, ఏ జాతులు మొత్తం అంతరించిపోయాయి అంటే ప్రధానంగా మనం చూడొచ్చు నల్లమతి, తెల్లమతి, అదేవిధంగా ఉసిరి, ఈ రకమైన చెట్లు మొత్తం 15 జాతులకు సంబంధించినటువంటి చెట్లు పూర్తిగా నేల కూలిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ పెంచాలంటే చాలా సమయం పడుతుంది. 100 ఏళ్ల చరిత్రకు సంబంధించినటువంటి అడవులు ఒక్కసారిగా ఈ బీభత్సంతో తుడిచిపెట్టుకుపోయాయి. థ్యాంక్ యూ కుమారస్వామి ఫర్ ద అప్డేట్స్. వాళ్ళ భావన రాత్రి